కృష్ణా జిల్లాలో టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో పెనమలూరు ఒకటి. ఈ నియోజకవర్గం టికెట్ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడే ఈ నియోజకవర్గాన్ని తన కోసం పక్కన పెట్టుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కుప్పంతో పాటు పెనమలూరులో కూడా చంద్రబాబు పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. కుప్పంలో మరోసారి సర్వే చేసుకున్న తర్వాత పెనమలూరు నుంచి పోటీ చెయ్యాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటారని అంటున్నారు. అప్పటిదాకా పెనమలూరు సీటును ఎవరికీ కేటాయించే పరిస్థితి ఉండదంటున్నారు. కృష్ణా జిల్లాలో చంద్రబాబుకు కుడిభుజంలా వెలిగిన మాజీ మంత్రి దేవినేని ఉమకి మైలవరంలో టికెట్ గల్లంతైంది. ఆయనకు మరో నియోజకవర్గాన్ని కేటాయిస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనమలూరు నియోజకవర్గం అయితే బాగుంటుందని దేవినేని ఉమా భావిస్తున్నారట. అయితే చంద్రబాబు నాయుడి మనసులో మరికొన్ని పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయంటున్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాల్సి వచ్చినా ప్రజాభిప్రాయ సేకరణలో పాస్ అయితేనే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారని అంటున్నారు. తెనాలి సీటును జనసేనకు కేటాయించడంతో టికెట్ రాకుండా ఉండిపోయిన ఆలపాటి కూడా పెనమలూరు వైపు చూస్తున్నారట. తొలి విడత సీట్లను ప్రకటించేసి చేతులు దులిపేసుకున్న చంద్రబాబుకు కృష్ణా జిల్లా పెనమలూరు సీటు విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోవటం లేదట. వాస్తవానికి సామాజిక వర్గం పరంగా, పార్టీ పరంగా టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం పెనమలూరు నియోజకవర్గం. కానీ ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. దీంతో ఈసారి ఎలాగైనా పెనమలూరులో టీడీపీ జెండా ఎగరవేయాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో గన్నవరం, గుడివాడతో పాటు పెనమలూరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట చంద్రబాబు. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి తనకే టికెట్ అని ఆయన ఆశపడుతున్నారు. కానీ పెనమలూరు విషయంలో చంద్రబాబు ఆలోచనలు మరోలా ఉన్నాయని తెలుస్తోంది. బోడే కాకుండా గట్టి అభ్యర్థిని బరిలోకి దించాలని రకరకాల ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నారట. ఇటీవలే టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్తో పాటు దేవినేని ఉమా పేరు మొన్నటి వరకు పెనమలూరులో బలంగా వినిపించాయట. కానీ వసంతకు మైలవరం దాదాపుగా ఖాయమైపోవడంతో ఉమా అయితే ఎలా ఉంటుందనే విషయంపై చంద్రబాబు ఓ సర్వే చేయించారు. ఈ సర్వేలో ఉమాకు అనుకూలమైన ఫలితాలు రాకపోవడంతో తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఎంఎస్ బేగ్ పేరుతో మరో సర్వే చేయించారట. దీనిలోనూ పెద్దగా అనుకూలత రాలేదట. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీలో చేరిన కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ కొలుసు పార్థసారథి ద్వారా పెనమలూరు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇలా రోజుకో పేరుతో చంద్రబాబు సర్వేలు చేయిస్తున్న సమయంలో మాకేం తక్కువ అని నిలదీస్తున్నారట పెనమలూరు లోకల్ తెలుగు తమ్ముళ్లు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని ఎవరెవరి పేరుతోనో సర్వేలు చేయించడం ఏంటని మండిపడుతున్నారట. ఎక్కడెక్కడి నుంచో అభ్యర్థుల్ని తెచ్చి బలవంతంగా తమపై రుద్దే బదులు ఆ టికెట్ ఏదో తమకే ఇవ్వాలన్న డిమాండ్ను తెరపైకి తెస్తున్నారట. ఎంఎస్ బేగ్ పేరిట సర్వే చేయించిన తరుణంలో మైనారిటీ కోటాలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట టీడీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ షాహిద్. మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు సీటు ప్రకటిస్తారని అంతా ఆశించారు. అలా జరిగేలా లేదని తేలిపోవడంతో బోడేకు టికెట్ ఇవ్వకపోతే మైనారిటీ అభ్యర్థిగా తనకే కేటాయించాలి, కానీ వలస వచ్చే వారికి ఇస్తే మాత్రం సహకరించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారట. పెనమలూరు టికెట్ విషయంలో చంద్రబాబు నాచుడు ధోరణి మాని త్వరగా తేల్చేయాలని అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పెనమలూరులో జెండా పాతటం ఎలా అంటూ చంద్రబాబు రకరకాలుగా తిప్పలు పడుతున్నారు. ఇదే విధంగా జాగు చేస్తే అంతా కలిసి టీడీపీ జెండా పీకేసేలా ఉన్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు తన కోసమే దాచిపెట్టుకున్నారని పార్టీ వర్గాల బోగట. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.